Hello, my dear students. So, in this video, we are going to discuss waves long answer questions. ఆల్రెడీ వేవ్స్ లెసన్ మీద కంప్లీట్గా మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒక వీడియో చేశాను, కానీ అందులో డాప్లర్ ఎఫెక్ట్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది చేయలేదు. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ కూడా ఈసారి 100% సిలబస్లో అడుగుతున్నారు ఈ 2023 అకాడమిక్ ఇయర్స్ నుంచి. కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్ను బేస్ చేసుకొని మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ను కంప్లీట్గా షార్ట్గా ఎలా రాయాలి, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ స్టేషనరీ వేవ్స్ కావచ్చు, బీట్స్ కావచ్చు, ఆ తర్వాత క్లోజ్డ్ పైప్స్, ఓపెన్ పైప్స్, ఇవన్నీ ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, లేదంటే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనం ఈ డాప్లర్ ఎఫెక్ట్ గురించి చదువుదాం. సో వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్? obtain expression for the apparent frequency of sound heard when the source in the motion with respect to the observer at rest. సో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సోర్స్ మోషన్లో ఉన్నప్పుడు అండ్ ఒకసారి సోర్స్ రెస్ట్లో ఉండి అబ్జర్వర్ మోషన్లో ఉన్నప్పుడు ఈ 2 క్వశ్చన్స్ అనేటివి చాలాసార్లు ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. సో ఇందులో నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది కదా, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే అందులో చూడండి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ గంట ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆన్సర్ని మనం సింపుల్గా షార్ట్గా ఎలా రాయాలి అంటే, మనకి ఇప్పుడు ఈ డాప్లర్ ఎఫెక్ట్ డిఫైన్ చేస్తూ ఆ తర్వాత వెరీ సింగిల్ పేజ్లో నుంచి 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది చూద్దాం. సో ఫస్ట్ డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ను సింపుల్గా మనం షార్ట్గా డెఫినేషన్ రాయాలంటే సింపుల్ ఏం లేదు, ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ లేకుంటే ద రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పొచ్చు. ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, the apparent change in frequency of sound. మనం జస్ట్ ఇందులో ఓన్లీ సౌండ్ గురించి చదువుతాం. నెక్స్ట్ లెసన్ వేవ్ ఆప్టిక్స్లో లైట్ గురించి కూడా మనం చదువుతాం, డాప్లర్ షిఫ్ట్ అంటాం, అది కూడా డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ లెసన్స్ ద్వారా. సో అపరెంట్ చేంజ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అబ్జర్వ్డ్ బై due to relative motion. This definition is 100%, you have to write relative motion between the source and observer. సార్ మా కాన్సెప్ట్ ఇది అర్థం కావట్లేదంటే వేవ్స్ మీద చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. వేవ్స్ మీద ఆల్ సినాప్సిస్ సంబంధించింది కూడా రాశాను. సో ఆల్ సినాప్సిస్ ఎలా ఒకసారి చదవాలి అనేది కూడా చెప్పాను. సో అది కూడా ఒకసారి మీకు డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు డాప్లర్ ఎఫెక్ట్ అంటే ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అబ్జర్వ్ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. మనం చేసే ఈ కాన్సెప్ట్ అంతా సోర్స్ అండ్ అబ్జర్వర్ సంబంధించింది డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్, ట్రైన్ మనకు దగ్గరికి వస్తున్నప్పుడు ఒకలా సౌండ్ వస్తుంది, ట్రైన్ దూరం వెళ్తున్నప్పుడు ఒకలా సౌండ్ వస్తుంది. సో అక్కడ ట్రైన్ అంటే ఏంటి? ద ట్రైన్ ఈజ్ సోర్స్. మన సోర్స్ ట్రైన్ హార్న్ బెల్ చేయడం ద్వారా హార్న్ నుంచి వచ్చే సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క అబ్జర్వర్కి ఒక్కోలా అనిపిస్తుంది. దూరం వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, దగ్గరికి వస్తుంటే ఒకలా ఉంటుంది, అప్రోచ్ అవుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, మూవింగ్ ఫార్ అవే అవుతున్నప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి వీటికి సంబంధించి ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ ఏంటి? అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అన్నాడు. కాబట్టి ఫర్ సపోజ్ లెట్ us టేక్ హియర్ దిస్ ఇస్ అబ్జర్వర్ స్టాండర్డ్ హియర్ ఓవర్. సో అండ్ అగైన్ I'm gonna take one more source. If it is source is S1 source, from observer to here the distance between his, let us take L distance లో ఉంది అనుకుందాం. ఓకే, నౌ ఫస్ట్ క్రెస్ట్కి సెకండ్ క్రెస్ట్కి ఇప్పుడు మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? జనరల్లీ సౌండ్ వేవ్స్ అనేటివి మనకు లాంగిట్యూడైనల్ వేవ్స్లో ప్రొడ్యూస్ అయితే యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్వర్స్ వేవ్స్లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో మనకి ఈ క్రెస్ట్ లేదా ట్రఫ్ ఫార్మేషన్లో తీసుకున్నప్పుడు అక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామని చూస్తాం చూడండి. సో అబ్జర్వర్ ఇక్కడ తీసుకున్నాను, ఓ అంటే అబ్జర్వర్ అనుకోండి, ఎస్ అంటే సోర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి
వేరే ఇక్కడ నుంచి ఒకవేళ మనం లెటస్ టేక్ వన్ కండిషన్ హియర్, సోర్స్ ఇన్ మోషన్. ఇక్కడ తీసుకున్న కండిషన్ ఏంటి? సోర్స్ ఇన్ మోషన్ కండిషన్ తీసుకుందాం. సోర్స్ ఇన్ మోషన్ అండ్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్. మనం తీసుకున్న కండిషన్ ఇదే కదా, అబ్జర్వర్ ఎట్ రెస్ట్. ఈ కండిషన్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎలా మోషన్లోకి వెళ్తుంది, ఇలా మోషన్లో వెళ్ళడం వల్ల మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం సోర్స్ అనేది అబ్జర్వర్ నుంచి, లేకపోతే అబ్జర్వర్ నుంచి సోర్స్ అనేది దూరం వెళ్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది, మనం వినగలిగే సౌండ్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా సోర్స్ అనేది అబ్జర్వర్ సైడ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం వినగలుగుతున్న హారన్ సౌండ్ పెరుగుతుంది. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైనే. సో ట్రైన్ అనేది దగ్గరగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ ఎక్కువగా వింటాం, దూరం వెళ్తున్నప్పుడు సౌండ్ అనేది తక్కువగా వింటాం. సో అదే ప్రాసెస్లో ఒకవేళ మనకు లేకపోతే సోర్స్ అనేది అవే వెళ్తుంది అనుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సో నియర్ రీచ్ అవుతున్నప్పుడు చూద్దాం. ఫస్ట్ అవే వెళ్తుంది, సెకండ్ క్రెస్ట్ దగ్గరికి వచ్చింది అనుకోండి. లెటస్ టేక్ సెకండ్ క్రెస్ట్ S2 పాయింట్ దగ్గరికి వచ్చింది, సోర్స్ అనేది ఇక్కడికి వచ్చింది. అప్పుడు వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అంటే, దట్ ఈస్ టోటల్ సోర్స్ మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సోర్స్ T అనుకుందాం, అండ్ T0 ఈజ్ అ టైమ్ టేకెన్ టు ట్రావెల్ ఫర్ ఫస్ట్ క్రస్ట్ టు సెకండ్ క్రస్ట్. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ ఫస్ట్ L డిస్టెన్స్లో సోర్స్ ఉన్నప్పుడు ఈ సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న వేవ్ ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ వెలాసిటీ ఆఫ్ సోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సౌండ్ అబ్జర్వర్ సైడ్ వస్తుంది కదా, అంటే ఇదేమవుతుంది, దిస్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. ఓకే, అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ V ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అని చెప్తాం. సో ఈ ఒకవేళ సోర్స్ అనే ఫస్ట్ T ఈజ్ ఈక్వల్ టు T1 0 దగ్గర ఉన్నప్పుడు, నెక్స్ట్ T ఈజ్ ఈక్వల్ టు T0 టైం దగ్గర ఉన్నప్పుడు VS ఇంటూ T0 అని రాసుకుంటాం. అంటే ఇంత డిస్టెన్స్ L ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం కదా ఫార్ములా, కాబట్టి అది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి సింపుల్గా వీటికి డెరివేషన్స్ యూజ్ చేస్తున్నాం చూడండి. సింపుల్గా 2-3 లైన్స్ రాసి డెరివేషన్స్ రాసి సరిపోతుంది. Let us consider a source S moving with velocity. ఒక పాయింట్ రాయాల్సి ఉంటుంది కదా, ఆ పాయింట్ ఏంటో రాస్తాం, విత్ వెలాసిటీ. లెట్ us టేక్ సోర్స్ కాబట్టి VS అనుకుందాం, సఫిక్స్లో S రాసుకోండి. అండ్ అవే అనుకుందాం, ఫస్ట్ కండిషన్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఓకే, అబ్జర్వర్ ఓ ఎట్ రెస్ట్ పొజిషన్ దగ్గర ఉన్నాడు. ఓకే, రెస్ట్ పొజిషన్. సో దీస్ ఆర్ సపరేటెడ్ సర్టెన్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్లో సపరేట్ అవుతున్నాయి? విత్ ఎల్, విత్ క్యాపిటల్ ఎల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి సోర్స్ అనేది ఎల్ డిస్టెన్స్ నుంచి సపరేట్ చేస్తున్నాం అని అనుకుంటున్నాం. సో ఆ వాల్యూ ఏంటో ఇక్కడ రాస్తున్నాను కాబట్టి ఎల్ అనుకుంటున్నాం. సో కాబట్టి ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 టైం దగ్గర ఎంత వెలాసిటీ ఎంత టైం టేకెన్ అవుతుంది, లేకపోతే ఎంత వెలాసిటీ తీసుకుందాం. అంటే ద సోర్స్ ఎమిట్స్ ఫస్ట్ క్రెస్ట్ అనుకున్నాం కదా, ఫస్ట్ క్రెస్ట్ which reaches observer after ఎన్ని టైమ్స్ తర్వాత, ఆఫ్టర్ టైం T1 is equals to, let us assume that is L/V. అంటే సో సింపుల్గా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకవేళ సోర్స్ అనేది T is equal to టైం దగ్గర తీసుకుంటే L డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్తాం, L/V అంటాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ, లేకపోతే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అని కూడా రాసుకుంటాం. కాబట్టి సో సింపుల్గా ఇదే ఫామ్లో మనకి ఇక్కడ కొత్తగా ఏం రాదు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇదే ఫామ్లో యూజ్ చేస్తాం. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఫామ్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు జస్ట్ ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సెకండ్ కండిషన్ ఎట్ T ఈజ్ ఈక్వల్ టు T0 టైం, అంటే ఇక్కడ ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్ టు T0 టైం దగ్గర ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ద సోర్స్ ఎమిట్స్, అంటే సెకండ్ క్రస్ట్ దగ్గర అనుకుందాం. లెట్ us టేక్ సెకండ్ క్రస్ట్ రీచెస్ సేమ్ ఇక్కడ రాసింది సెకండ్ క్రస్ట్ విచ్ రీచెస్
అబ్జర్వర్ ఆఫ్టర్ T2 టైం, ఇక్కడ T2 అనుకుందాం, లెటస్ టేక్ T2, ఇది T1 అనుకోండి, ఇది T2 అనుకోండి. T2 ఈజ్ ఈక్వల్స్ టు T0 టైం టేకెన్, అంటే ఫస్ట్ మనకి T0 టైం తీసుకుంటుందని చెప్తున్నాను కాబట్టి T0 ప్లేస్ అంటే ఈ T0 ప్లేస్, అండ్ నెక్స్ట్ మనం ఏం రాసుకోవాలి ఇక్కడ L ప్లస్ Vs ఇంటూ T0 బై V. L ప్లస్ Vs ఇంటూ T0 బై V. ఎందుకు అంటే టోటల్ T0 టైం ట్రావెల్ చేసిన తర్వాత అంత హౌ మచ్ క్రెస్ట్ విల్ బి రీచెస్ టు ద అబ్జర్వర్ టైం అంటే T2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నుంచి T0 ప్లస్ ఎంత ట్రావెల్ చేస్తుందంటే L బై V ప్లస్ Vs ఇంటూ T0 బై V. V అంటే ఏంటి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఇక్కడ V అంటే ఏంటి హియర్ V ఈజ్ స్పీడ్ ఆఫ్ సౌండ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. నౌ ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి చూడండి, LVS0 T0 ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మనకు టోటల్ వాల్యూ, అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే L అనేది కూడా డిస్టెన్సే, Vs ఇంటూ T0 అనేది కూడా డిస్టెన్సే. అంటే ఎట్లా చెప్తున్నా చెప్పండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అని అంటున్నాను కదా, అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ప్లస్ డిస్టెన్స్ బై వెలాసిటీ అంటే టైం. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ లెట్ us టేక్ ఈక్వేషన్ 2 లేకపోతే ఈక్వేషన్ 1 అనుకుందాం. దిస్ ఇస్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఒకవేళ n టైమ్స్ ఆఫ్ క్రెస్ట్లు వస్తాయి అంటే ఫర్ సపోజ్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు టైం t ఈజ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ఆఫ్ T0 అంటే ఇంకా నెంబర్ ఆఫ్ క్రెస్ట్లు పెరుగుతూనే ఉంటాయి కదా, ఇలా క్రెస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో కాబట్టి n టైమ్స్ ఆఫ్ T0కి ద సోర్స్ ఎమిట్స్, సేమ్ పాయింట్ రాసిన చూడండి, ద సోర్స్ ఎమిట్స్ nth క్రెస్ట్ మంచిగా రాసుకోండి మీరు, nth క్రెస్ట్ రీచెస్ అబ్జర్వర్ ఆఫ్టర్ ఏ టైం తర్వాత వస్తున్నాడు, ఆఫ్టర్ ఏ టైం తర్వాత అంటే T ఆఫ్ n ప్లస్ 1 అంటే మనకు nth సెకండ్ దగ్గర తీసుకుంటాం కాబట్టి T ఆఫ్ n ప్లస్ 1. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సేమ్ ఇదే ఫార్ములా n సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, n T0 ప్లస్ n ఆఫ్ L ప్లస్ Vs, సారీ ఇక్కడ n ఇక్కడ వస్తుంది, n ఇంటూ Vs T0 బై V. ఇక్కడ n ఎందుకు వచ్చింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ లెంత్ ఇంక్రీజ్ క్రెస్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ లెట్ us టేక్ ఈక్వేషన్ 3. అర్థమవుతుందా? సో 10th సెకండ్ దగ్గర మనకి ఫార్ములా వాడుతున్నాం, n ఒకటే సబ్స్టిట్యూట్ చేసాం, ఈ ఫార్ములాలో n ఒకటి అడిషనల్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 3ని యూజ్ చేస్తూ ఇక్కడ మీకు సింపుల్ డెరివేషన్ రాస్తాను చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 3 మన టోటల్ టైం టేకెన్, టోటల్ టైం టు రిసీవ్, ఎప్పుడు రిసీవ్ అవుతుంది మనకు అనేది కావాలి. టు రిసీవ్ n క్రెస్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు Tn ప్లస్ 1 మైనస్ T1 అంటే టోటల్ n క్రెస్ట్ల ద్వారా ప్రొడ్యూస్ అవుతున్న సౌండ్ అనేది మనకు Tn ప్లస్ 1 మైనస్ T1 అని రాసి, అంటే 1 మైనస్ ఈక్వేషన్ 3 మైనస్ 1 చేస్తే సరిపోతుంది. ఈక్వేషన్ 3 అంటే ఏంటిది రాసుకోండి, ఇక్కడ n T0 ప్లస్ L ప్లస్ n Vs T0 బై V మైనస్ L బై V. ఓకే, జస్ట్ సింప్లిఫికేషన్ చేయాలి, సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ అనేది వస్తుంది. దేర్ఫోర్ టోటల్ టైం వీఆర్ గోయింగ్ టు డూ హియర్ ఇట్ ఈస్ n T0 ప్లస్ ఇక్కడ LCM సపరేట్గా రాసుకుందాం, L బై V ప్లస్ n Vs ఇంటూ T0 బై V మైనస్ L బై V. సి జస్ట్ ఇక్కడ L మైనస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ వాల్యూ రాసుకోండి, n T0 ప్లస్ n Vs T0 బై V. సో అగైన్ యూ కెన్ టేక్ n కామన్, T0 ప్లస్ Vs ఇంటూ T0 బై V. ఇక్కడ Vs అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ సోర్స్ వాల్యూ, అంటే ట్రైన్ అనుకున్నాం కదా, ట్రైన్ అనుకోండి. సో ఇప్పుడు ఇది మనకు టోటల్ టైం టేకెన్ టు రిసీవ్ n క్రస్ట్ రిసీవ్డ్ అవ్వండి. సో ఇప్పుడు మనకు టైం పీరియడ్ ఎంత పడుతుంది, టైం పీరియడ్ ఆఫ్ ది పెండులం లేకపోతే టైం పీరియడ్ ఆఫ్ ది సోర్స్ టు రీచ్ ద అబ్జర్వర్, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు
టోటల్ టైం అంటే ఈ వాల్యూ ఇక్కడ రాసే వాల్యూ మనం టోటల్ టైం టు రిసీవ్ ఎన్ క్రస్ట్ బై ఎన్ అంటే మనకి ఎంత టోటల్ టైం పీరియడ్ అయితే ఫార్ములా వాడతాం. అంటే ఇక్కడ చూడు ఎన్ ఇంటూ టీ నాట్ ప్లస్ విఎస్ ఇంటూ టీ నాట్. దీనికి ఏం చేస్తున్నామంటే జస్ట్ మనం బై ఎంతో డివైడ్ చేస్తాం. ఎన్ క్యాన్సిల్ అయిపోతే టోటల్ టైం పీరియడ్ వస్తుంది. టోటల్ టైం పీరియడ్ ఇస్ ఈక్వల్స్ టు టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు మనకు టోటల్ ఇక్కడ వచ్చిన వాల్యూ టీ నాట్ ప్లస్ విఎస్ ఇంటూ టీ నాట్ బై ఓన్లీ ఫర్ దిస్ వన్ 5v. ఓకే, నౌ ఇక్కడ నుంచి టీ నాట్ వాల్యూ రాస్తున్నాం కదా. టీ నాట్ వచ్చిందంటే టైం పీరియడ్ వచ్చిందని మనకు ఫ్రీక్వెన్సీ కూడా ప్రొడ్యూస్ చేస్తాం కదా. అవునా, ఫ్రీక్వెన్సీ వాల్యూ కూడా వస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా 1/టైం పీరియడ్. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ. కొన్ని బుక్లలో న్యూ అని కూడా రాస్తారు, మీరు అలా కూడా రాసుకోండి. న్యూ వాల్యూ అని కూడా అంటాం ఫ్రీక్వెన్సీని. ఎఫ్ అన్నా న్యూ అన్నా ఎన్ అన్నా అన్ని ఒకటే. ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, దీన్ని రెసిప్రోకల్ గా రాసుకుంటాం అంతే. రెసిప్రోకల్ గా రాస్తే మనకు వాల్యూస్ అనేటివి ఆటోమేటిక్ గా మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ రాస్తున్నాం కదా. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై 1/t అని రాస్తున్నాం. సో ఇక్కడే మనం చిన్న మాడిఫికేషన్ చేసుకుందాం. ఆ మాడిఫికేషన్ ఏంటో చూడండి. టీ నాట్ టైం బయటికి కామన్ తీస్తే 1 ప్లస్ విఎస్ బై వి అని రాసేసుకోవచ్చు సింపుల్ గా. సో ఇక టీ నాట్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/t అన్నప్పుడు ఒకవేళ ఫండమెంటల్ అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు 1/t నాట్ అని రాసుకోవచ్చు కదా. సో ఇది ఒక సీన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే 1/t నాట్ లేకపోతే టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఏం రాసుకోవచ్చు టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/f నాట్ రాసుకోవచ్చు ఈ ప్లేస్ లో. కాబట్టి ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ వాల్యూస్ రాసేసుకుందాం. సింపుల్ గా ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఇలా డిఫైన్ చేశాను కదా. కాబట్టి ఇక్కడ మనకు టీ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఎంప్లాయీస్ ఇక్కడ నుంచి రాస్తున్న టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/f అనుకుందాం. అంటే టీ ప్లేస్ లో 1/f రాసుకోండి. అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ ఈజ్ నథింగ్ బట్ 1/f నాట్ ఇంటూ 1 ప్లస్ విఎస్ బై వి. జస్ట్ మనకి ఎలా చేసుకున్నా వస్తుంది, కానీ మీకు సింపుల్ గుర్తుండడం కోసం ఈ స్టెప్ రాస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏంటి, ఎఫ్ వాల్యూ కావాలంటే ఎఫ్ ఇటు తీసుకెళ్దాం, ఇది తీసుకొద్దాం. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ఇంటూ 1 ప్లస్ విఎస్ బై వి హోల్ పవర్ ఆఫ్ -1. ఎందుకు కిందికి వెళ్తుంది కదా ఇది, కాబట్టి పైకి తీసుకొస్తే హోల్ పవర్. అకార్డింగ్ టు బైనామియల్ థీరం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ అని రాస్తాం కదా. సో ఇది కూడా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఫార్ములాలో ఉంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ఇంటూ 1 మైనస్ విఎస్ బై వి. సో దిస్ ఈస్ అ టోటల్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ అంటే ఇక్కడ ఏంటి అపరెంట్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఎఫ్ నాట్ అంటే అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ, సోర్స్ సౌండ్ అండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టు అవే అంటే మనకు దూరం వెళ్తున్నప్పుడు. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనకు వాల్యూ అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ రేషియో ఏం రాసుకోవచ్చు, ద ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆఫ్ లెస్ దెన్ టు ద అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనే కండిషన్ రాసేస్తాం. లేదంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకోవచ్చు ఇక్కడే, వెన్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్ అంటే దగ్గరకు వస్తున్నాడు, మూవింగ్ టువర్డ్స్ observer, that implies what the formula we can get it. ఇక్కడ మనకు సోర్స్ దూరం వెళ్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. సో సోర్స్ అనేది దగ్గరకు వచ్చేసరికి అబ్జర్వర్ వినగలిగే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ విఎస్ బై వి అని రాస్తాం. సో మీకు ఇంకా ఓపిక ఉందంటే దాన్ని మళ్ళీ డెరివైజ్ చేసిన ఇదే వస్తుంది. సో ఇక్కడ వరకు రాస్తే టోటల్ గా మీకు 8 మార్క్స్ అనేటివి గ్యారంటీగా వస్తాయి. వీటి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇస్తూనే ఉంటాడు. సో ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, దీనికి కావాల్సిన పీడిఎఫ్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే నా పీడిఎఫ్ చూసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇక్కడ సోర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, రెస్ట్ లో ఉంటాడు. అబ్జర్వర్ అనే వారు మోషన్ లో ఉంటారు. చూడండి, వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్, ప్రీవియస్ లో రాసిన డెఫినేషన్ రాస్తేనే సరిపోతుంది, మరి మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హియర్డ్. అంటే వెన్ ద అబ్జర్వర్ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు ద సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. అంటే ఇంతకుముందు తీసుకున్న కాన్సెప్ట్ డైరెక్ట్ గా రాసేస్తున్నాను, మీకు డెఫినేషన్ మాత్రం ప్రీవియస్ ఆన్సర్ లో ఉన్నది రాసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనకు ఆన్సర్ ఒకటి రాస్తున్నా. ఇప్పుడు అబ్జర్వర్ మోషన్ లో ఉండి
observer in motion and source at rest. Source at rest. This is the condition we are going to derive. What is apparent frequency, that much, how much produced when observer is moving towards the rest and moving towards the source and away from the source. అంటే ట్రైన్ ఆగి ఉన్న ట్రైన్ సౌండ్ చేస్తున్నప్పుడు ఈ ఆగి ఉన్న ట్రైన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్న సౌండ్ అంటే ప్రొడ్యూస్ అవుతున్న ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది అబ్జర్వర్ ట్రైన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా అబ్జర్వర్ ట్రైన్ నుంచి దూరంగా ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది. ట్రైన్ మాత్రం స్టేషన్లో ఆగి ఉంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే సింపుల్గా మీకు డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు సోర్స్, ఇక్కడ మన సోర్స్ అనేది రెస్ట్లో ఉంది అనుకుంటున్నాం. ఎస్ వాల్యూని రెస్ట్లో తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక ఎల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, ఎల్ డిస్టెన్స్లో అబ్జర్వర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అబ్జర్వర్ ఉన్నాడు అనుకుందాం. అంటే దిస్ మచ్ ఆఫ్ డిస్టెన్స్లో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు టీ డిస్టెన్స్లో ఉన్నాడు. ఒకవేళ టీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ టైం దగ్గర, అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ నాట్ టైం దగ్గర ఒకవేళ అబ్జర్వర్ ఒకవేళ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అవే వెళ్తుంది అనుకున్నాం, వి నాట్ టీ అని తీసుకుందాం. వి నాట్ టీ నాట్. వి నాట్ అంటే ఇక్కడ ఏంటి, అగైన్ దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, స్పీడ్ ఆఫ్ అబ్జర్వర్. సో ఇక్కడ ఈ వాల్యూ తీసేసుకోండి. అంటే స్పీడ్ ఆఫ్ వాల్యూ అనేది సోర్స్ నుంచి, మనకు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందండి, సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇలా సౌండ్ వస్తుంది. సో ఇలా వస్తున్న సౌండ్ అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంటాం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ద సోర్స్ ఓన్లీనా. సో కాబట్టి వీతో డినోట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అబ్జర్వర్ ఎలా వినగలుగుతున్నాడు వాల్యూస్ అనేటివి క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత అపరెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనేది ఇక్కడ చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి డెరివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఆన్సర్ లో రాసింది రాస్తాం. లెట్ us consider an observer. ఈయన ఏం చేస్తున్నాడు, ఎలా పోతున్నాడు అనేది కావాలి. మూవింగ్ విత్ ఓ, అబ్జర్వర్ ఓతో డినోట్ చేస్తున్నాం కదా. మూవింగ్ విత్ వెలాసిటీ, ఎంత వెలాసిటీతో పోతున్నాడు, మూవింగ్ విత్ వెలాసిటీ వి నాట్. ఓకే, ఆర్ separated with distance L, capital L. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం డిరైవ్ చేస్తున్నాం అనేది కావాలి. ఇప్పుడు కండిషన్స్ తీసుకుందాం, సేమ్ ప్రీవియస్ కండిషన్. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర అబ్జర్వర్ అనేవాడు సోర్స్ కి ఎంత దూరంలో ఉన్నాడో కావాలి. ద సోర్స్ ఎమిట్స్, సోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా సౌండ్స్, ఎమిట్స్ ఫస్ట్ క్రెస్ట్, ఇంతకుముందు తీసుకున్న కాన్సెప్టే. ఫస్ట్ క్రెస్ట్ విచ్ రీచెస్ అబ్జర్వర్, ఎంత టైం తర్వాత అబ్జర్వర్ రీచ్ అవుతుంది. అబ్జర్వర్ ఆఫ్టర్ ఎంత టైం, లెట్ us టేక్ T1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ L బై V ప్లస్ V నాట్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో చూస్తే V నాట్ వెలాసిటీతో అబ్జర్వర్ అక్కడ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది సోర్స్ నుంచి వస్తుంది కదా. కాబట్టి V అనే వాల్యూని టైం ఎంత టైంలో అబ్జర్వర్ రీచ్ అవుతుంది అని అంటే ఎల్ బై, అంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, డిస్టెన్స్ బై వెలాసిటీ. ఎంత వెలాసిటీ ఆఫ్ సోర్స్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, ఇద్దరిని యాడ్ చేస్తేనే మనకు టోటల్ టైం ఆఫ్టర్ అబ్జర్వర్ రీచెస్ అనేది వస్తుంది. క్లియర్? ఇక్కడ మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. అండ్ సెకండ్ కండిషన్ ఏం తీసుకుంటాం, ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు T0 seconds దగ్గర ద సోర్స్, మళ్ళీ సేమ్ పైన ఉన్నది రాస్తున్నది, ద సోర్స్ ఎమిట్స్ ఎక్కడ, లెట్ us assume సెకండ్ క్రస్ట్ which reaches observer after how much time, let us take T2 వాల్యూ అనుకోండి. సో ఆఫ్టర్ T2 దగ్గర మనకి ఏమవుతుందనే వాల్యూ రాస్తున్నాం. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే T0 అనేది ప్లస్ ఒక టైము, అండ్ నెక్స్ట్ ఇంకొక టైం ఏమవుతుంది, L ప్లస్ V0 ఇంటూ T0 బై V ప్లస్ V0. ఆల్రెడీ మనకి L బై V ప్లస్ V0 అనేది కంప్లీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇది ఎందుకు వచ్చింది, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి దూరం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ అవుతుంది, మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరుగుతుంది, టైం పీరియడ్ వాల్యూ తగ్గాలి కంపల్సరీ. టైం పీరియడ్ వాల్యూ పెరగాలి అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ తగ్గుతుంది. ఎందుకు, ఫ్రీక్వెన్సీ ఈజ్ టైం పీరియడ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి దూరం వెళ్తున్నాడు కాబట్టి టోటల్ టైం టు రీచ్ అబ్జర్వర్ బై
టీ నాట్ ప్లస్ ఎల్ ప్లస్ వి నాట్ టీ బై ఎల్ ప్లస్ వి నాట్. అంటే ఎల్ ప్లస్ వి నాట్ అనేది గుర్తుంది కదా. సో ఈ గుర్తున్న వాల్యూని ఎలా రాద్దాం? ఎల్ ప్లస్ వి నాట్ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ వి నాట్ టీ నాట్ బై, అంటే దీనికి సపరేట్గా వి నాట్ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఆఫ్టర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఆఫ్టర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ టైమ్స్ ఆఫ్ క్రెస్ట్ ప్రొడ్యూస్ అయితే, అంటే ఎన్టీ టైమ్స్ ఆఫ్ క్రెస్ట్ ప్రొడ్యూస్ అయితే అదే ఫార్ములా రాస్తాం. అంటే టీఎన్ ప్లస్ వన్ మైనస్ లేకపోతే టీఎన్ ప్లస్ వన్ వాల్యూ రాద్దాం. ఇంతకుముందు రాస్తాం కదా ఎట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ గట్టి, అది కూడా ఇక్కడ రాస్తాం. ఎన్ టీ నాట్ సేమ్, జస్ట్ మనకి ఇక్కడ ఎన్ ఒకటి సబ్స్టిట్యూట్, ఎందుకంటే ఎన్ క్రెస్ట్లు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు వి ప్లస్ వి నాట్. గాట్ ఇట్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాం. మళ్ళీ సేమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ 3 మైనస్ 1 చేస్తాం. అంటే టోటల్ టైమ్ టు రీచ్. ఆఫ్టర్ టోటల్ టైమ్ టు రీచ్, సో 3 మైనస్ 1 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 1 ఎందుకు చేస్తున్నాం అంటే టోటల్ టైమ్ టు రీచ్, టోటల్ టైమ్ టు రిసీవ్ సౌండ్, టు రిసీవ్ ఎన్ క్రెస్ట్ అదెంత అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు టీఎన్ ప్లస్ 1 మైనస్ టీ1. అంటే రెండింటిని సపరేట్ చేస్తున్నాం అంతే. అంటే ఈక్వేషన్ 1 అండ్ 3 చేస్తే మనకు నెక్స్ట్ సొల్యూషన్ అనేది సింపుల్ గా వచ్చేస్తుంది చూడండి. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏంటి ఒకసారి గుర్తు చేసుకోండి. టీ1 వాల్యూ డైరెక్ట్ రాసేస్తున్నాం ఇక్కడ చూడండి. టీఎన్ ప్లస్ 1 మైనస్ టీ1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకు వాల్యూ ఎల్ ప్లస్ వి నాట్ టీ నాట్ బై వి ప్లస్ వి నాట్. ఇది ఇంత వాల్యూ మనకు వచ్చింది కదా. సారీ, ముందర మనకి టీ నాట్ వాల్యూ కూడా ఉంటుంది. టీ నాట్ ప్లస్ ఎల్ ప్లస్ వి నాట్ టీ నాట్ బై ఎల్ ప్లస్ వి నాట్ వి ప్లస్ వి నాట్ అని రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మొత్తం మనకి ఇంకా నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? టీ1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై వి నాట్ ప్లస్ అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే చూడండి ఎల్ బై వి నాట్ వి ప్లస్ వి నాట్ అని రాస్తున్నాం. ఇక్కడ మనం సింప్లిఫై చేయండి. టీ నాట్ ప్లస్ ఇది ఎల్సిఎం సపరేట్ రాసేసుకుందాం. ఇది మొత్తం సపరేట్ కదా, కాబట్టి ఎల్ బై వి ప్లస్ వి నాట్ ఒకసారి ప్లస్ వి నాట్ టీ నాట్ బై వి నాట్ కి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎల్ బై వి ప్లస్ వి నాట్ అని రాసుకుందాం. ఇక్కడ వి నాట్ ప్లస్ వి, ఇక్కడ మర్చిపోయాం దీని కూడా ఎల్సిఎం అనేది ఇంత వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమవుతుంది? టీ నాట్ ప్లస్ వి నాట్ టీ నాట్ బై వి నాట్ ప్లస్ వి. అండర్స్టాండ్ నా? సో ద టోటల్ టైం అనేది ఇంత అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఎన్ వాల్యూ కూడా తీసుకుంటాం కాబట్టి ఎన్ కూడా మర్చిపోయాం, ఎన్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఎన్ వాల్యూ తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? ఎన్ టైమ్స్ ఆఫ్ టీ నాట్ అంటే ఎన్ పెట్టుకుంటాం కాబట్టి నథింగ్ టు వరీ, ఎన్ రాసేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ కామన్ తీసేసుకోండి. టీ నాట్ ప్లస్ ఇక్కడ టీ నాట్ కామన్ తీసుకున్నా నో ప్రాబ్లం, ఒకటే స్టెప్ లో తీసుకుందాం. ఎన్ టీ నాట్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఏమవుతుంది? ఇక్కడ రిమైనింగ్ పార్ట్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ రిమైనింగ్ మిగిలిపోతుంది. సో దిస్ మచ్ ఆఫ్ టోటల్ టైమ్ టు రిసీవ్. ఇప్పుడు టోటల్ టైం పీరియడ్ అంటే ఏం రాస్తాం? టోటల్ టైం పీరియడ్ వాల్యూ అంటే ఏం రాయాలి? టైం పీరియడ్ ఆఫ్ ది కంప్లీట్ ఆసిలేషన్స్ కి చేస్తున్నప్పుడు టోటల్ టైం రిసీవ్డ్ అంటే దిస్ వన్ టీఎన్ ప్లస్ 1 మైనస్ టీ1 బై ఎన్ అని రాస్తాం. అంటే టీఎన్ ప్లస్ 1 మైనస్ టీ1 అంటే ఎంత వచ్చింది మనకు? టీఎన్ ప్లస్ 1 మైనస్ టీ1 అంటే దిస్ మచ్ వాల్యూ వి గాట్. అంటే ఎన్ ఇంటూ టీ నాట్ ఆఫ్ 1 ప్లస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ అనే వాల్యూ వస్తుంది బై ఎన్ తీసుకుంటాం. ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇస్ ద టోటల్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ ఫార్ములా వస్తుంది కదా. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏం చెప్తుంది చెప్పండి? ఫ్రీక్వెన్సీ లేకపోతే 1 బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? ఫ్రీక్వెన్సీ అని రాసుకుంటాం. అవునా? 1 బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ. దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఈ ఫ్రీక్వెన్సీ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం డెరివేషన్ అనేది చేయాలంటే ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తున్నా మనకు అంటే ఇక్కడ 1 బై టీ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 బై టీ వాల్యూని సింపుల్ గా ఇలా రాసుకుంటున్నా, 1 బై ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు టీ అని రాసుకుంటున్నా. అంటే టీ ఉన్న ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? 1 బై ఎఫ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. టీ నాట్ ఉన్న ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? 1 బై ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ నాట్ అని సబ్స్టిట్యూట్ చేసుకో. అంటే ఎక్కడ టీ నాట్ ఉంటే అక్కడ 1 బై ఎఫ్ నాట్, ఎక్కడ టీ ఉంటే అక్కడ 1 బై ఎఫ్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింపుల్ గా వచ్చేస్తుంది. అంటే దేర్ ఫోర్ 1 బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ నాట్ ఇంటూ 1 ప్లస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ అనేది వస్తుంది. ఓకే, మళ్ళీ మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ అల్టిమేట్ ఏంది? దిస్ ఇస్ అప్పర్ ఎండ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇక్కడ పంపించండి. ఎఫ్ నాట్ ఇటు పంపిస్తే ఏమవుతుంది? మనకు వాల్యూ అనేది ఎలా వస్తుంది చూడండి. మామూలుగా ఇక్కడ 1 ప్లస్
సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ఇంటూ 1 మైనస్, అంటే ఇక్కడ రివర్స్ ఇట్ వస్తుంది కదా, అంటే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ బైనామియల్ థీరం అప్లై అయ్యే కంటే ముందు ఇలా రాసి హోల్ పవర్ ఆఫ్ -1 ఎందుకు కిందకి వస్తుంది, మళ్ళీ రాసి ఇది బైనామియల్ థీరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది, దట్ ఈస్ ఎఫ్ నాట్ ఇంటూ 1 మైనస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ అని వస్తుంది. ఎందుకు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లిఫికేషన్ ఏంది 1 ప్లస్ ఎన్ఎక్స్ అనేది బైనామియల్ థీరం అనేది చెప్తాం, బైనామియల్ థీరం. సో మ్యాథ్స్ నుంచి రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్ గా దీన్ని ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది చూడండి, ఎఫ్ నాట్ ఇంటూ 1 ఎల్సిఎం తీస్తే వి ప్లస్ వి నాట్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ వి నాట్ అని వస్తుంది. సో వి నాట్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై వి ప్లస్ వి నాట్ అని వస్తుంది. దిస్ మచ్ ఆఫ్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అక్కర్డ్. సో ఇది మనకి టోటల్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు సోర్స్ అనేది రెస్ట్ లో ఉండి అబ్జర్వర్ అనే వాళ్ళు మోషన్ లో ఉన్నప్పుడు రాస్తాం. సో సింపుల్ గా ఇంకొక కండిషన్ ఏం రాయొచ్చు, వెన్ అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్ అంటే సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ఇంటూ, లేకపోతే సింపుల్ గా దీని మైనస్ వాల్యూ రాసుకుంటే సరిపోతుంది, లేదా 1 మైనస్ వి నాట్ బై వి అని రాసుకున్నా సరిపోతుంది. దిస్ ఇస్ టోటల్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ రాసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. పీడిఎఫ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి.